నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను కాకినాడ వచ్చానండి. ఇక్కడ మన గాంధీనగర్ గాంధీ పార్క్ మెయిన్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ మన మారుతి ఏజెన్సీస్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. కాకినాడ కాజా లాంటి ఆఫర్తో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. 40,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే 55,000 రూపాయలకి లిథియం అయాన్ బ్యాటరీతో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చాలా రకాల మోడల్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. ఈ షోరూమ్ ఓనర్ అయిన చందు గారితో మాట్లాడి అసలు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ వివరాలు అలాంటి దీనికి సంబంధించిన ప్రైజెస్ పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం చందు గారు. నమస్కారం అండి. చందు గారు, మీరు ఈవీ ఇండస్ట్రీ ప్రారంభమైన మొదటి రోజు నుంచి కూడా మీరు ఉన్నారు. సో దాదాపుగా ఒక 14 సంవత్సరాలు ఈవీ ఇండస్ట్రీ అనుభవం అయితే మీకు ఉంది. అయితే ఒక ఊరు పేరు తెలియదు, అంటే చాలామంది తెలియదు జీలియో అనే బ్రాండ్. జీలియో అనే బ్రాండ్ డీలర్షిప్ ఎందుకు తీసుకున్నారు? మన మెయిన్ మారుతి ఏం చేశాను ఏంటంటే, మన మెయిన్ బ్రాండ్ క్వాలిటీ. బ్రాండ్ అనేది పక్కన పెట్టి మెయిన్ క్వాలిటీ ఉంటేనే మనం దీంట్లో ఇంపార్టెన్స్ ఇస్తాం ఫస్ట్. అందులో క్వాలిటీ దొరికింది మనకి జీలియోలో వచ్చేటప్పుడు 6 మోడల్స్ ఉన్నాయి. స్టార్టింగ్ అయితే 55,000 నుంచి ఒక మోడల్ ఉంది. ఏజ్ గ్రూప్ అంటే ఇప్పుడు లగేజ్కి వచ్చే మోడల్ ఒక మోడల్ ఉంది, కాలేజ్ పిల్లలకి వచ్చే మోడల్ ఒకటి వస్తుంది, కొంచెం స్పోర్ట్స్ లుక్ వచ్చే మోడల్ వస్తుంది. అలా ప్రైజ్ని బట్టి మోడల్ని బట్టి మనకి మోడల్స్ డీటెయిల్స్ ఉంటాయి. ఇది జీలియోలో బేసిక్ మోడల్ ఈవా మోడల్ ఉంది. దీని డీటెయిల్స్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఇది స్టైలిష్ లుక్ వస్తుంది ఫస్ట్. ఇది బేసిక్ మోడల్, అంటే 10th క్లాస్ అబోవ్ ఎవరైనా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు వితౌట్ రిజిస్ట్రేషన్, నో స్పీడ్. ఇది కూడా లిథియం బ్యాటరీతో ఆఫర్ చేస్తాం మనం. ఇది 70 కిలోమీటర్ వస్తుంది, 5 hours ఛార్జింగ్ పడుతుంది, 2 years వారంటీ. 55,000కి లిథియం బ్యాటరీ ఇవ్వడం అనేది ఈ చుట్టుపక్కల ఎవరు కూడా ఈ ప్రైస్లో లిథియం బ్యాటరీలో ఎవరు ఇవ్వటారు. స్పీడ్ ఎంత వెళ్తుంది సార్? ఇది 40 kilometers వితౌట్ రిజిస్ట్రేషన్, 40 kilometers. 40 స్పీడ్ వరకు కాదు. ఛార్జింగ్ టైమ్స్ 5 hours. బ్యాటరీ ఫిక్స్డ్ రిమూవబుల్? ఫిక్స్డ్. 55,000 2 years వారంటీ. బ్యాటరీ 2 years వారంటీ. మోటార్ కంట్రోలర్ 1 year వారంటీ. దీని డీటెయిల్స్ ఏంటంటే కామన్గా రెగ్యులర్గా ఇప్పుడు మనకి రివర్స్ మోడ్ ఆఫర్ చేస్తారు, క్రూజ్ మోడ్ వస్తుంది, USB వస్తుంది, రిమోట్ లాక్ వస్తుంది. సీట్ అనేది మాత్రం డబుల్స్ కూర్చోవడం చాలా కంఫర్ట్గానే వస్తుందండి. డిక్కీ స్పేస్ కూడా 50 లీటర్ కెపాసిటీ వస్తుంది. ఈ మోడల్ వచ్చేటప్పుడు మనకి CA టైర్ కూడా ఆఫర్ చేస్తున్నాం సార్. డిక్కీ ప్లేస్ ఏంటంటే లోపల హెల్మెట్ పెట్టుకోవడానికి కూడా సేఫ్టీ వస్తుంది. హెల్మెట్ ప్లస్ చార్జర్, ఏదైనా లగేజ్ ఓవర్ లగేజ్ పెట్టుకోవడానికి కూడా 15 లీటర్ కెపాసిటీతో వస్తుంది అనమాట. మెయిన్ ఏంటంటే సీటింగ్ ఫ్రంట్ లగేజ్ హెవీగా వస్తుంది. మనకి ఏంటంటే బూట్ స్పేస్ కానీ ఎక్కువ వస్తుంది. దీనికి వచ్చేటప్పటికి నియాన్ లైట్ వస్తుంది సార్. ఇప్పుడు హెడ్లైట్ బల్బ్ ఉండదు, దీంట్లో నియాన్ లైట్ వస్తుంది అనమాట. దీనివల్ల లైటింగ్ ఫోకస్ కూడా బాగా రెడ్యూస్ అవుతుంది. ఇది బేసిక్ మోడల్ 55,000 వచ్చేది లిథియం బ్యాటరీతో ఆఫర్ చేస్తున్నారు సార్. బ్యాటరీ 2 years వారంటీతో వస్తుంది. జీలియోలో వచ్చే లగేజ్ మోడల్ సార్. ఇది లోడర్ అనమాట. దీనికి ఏంటంటే లగేజ్ పర్పస్ మెయిన్, ఎస్పెషల్లీ ఇది ఏంటంటే పచారీ సరుకులకు కానీ లగేజ్ వెహికల్కి మోస్ట్గా బాగుంటుంది. దీంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే 200 kg లోడింగ్ కెపాసిటీ వస్తుంది. ఇది గ్రాఫెన్ బ్యాటరీతో 75,000తో వస్తుంది. లిథియం బ్యాటరీతో కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. 75,000కి ఎంత రేంజ్ ఇస్తున్నారు? 75,000 ప్రజెంట్ అయితే దీనికి 5,000 ఆఫర్ ఉందండి. 70,000కి అయితే మనం ఆఫర్ చేయగలం. ఇది 70 కిలోమీటర్ వస్తుంది గ్రాఫెన్ బ్యాటరీతో. 72 volts 32 AHతో వస్తుంది. లిథియం కూడా ఇస్తారు? లిథియం కావాలంటే లిథియం కూడా చేయించుతాం. దానికి ఎంత రేంజ్ ఇస్తారు? లిథియం అయితే 80 kilometers వస్తుంది, గ్రాఫెన్ అయితే 70 kilometers వస్తుంది. గ్రాఫెన్ వచ్చేటప్పుడు 7 hours ఛార్జింగ్, లిథియం అయితే 5 hours ఛార్జింగ్ టైం పడుతుంది. దీనికి కూడా 40 స్పీడ్ వెళ్తుంది సార్. ఇది 45 స్పీడ్ వితౌట్ రిజిస్ట్రేషన్. ఏదైనా కూడా 45 స్పీడ్ అండి. వితౌట్ రిజిస్ట్రేషన్ వచ్చేటప్పుడు ఏదైనా 45. ఏదైనా జీలియోలో మోస్ట్ అంటే మిగతా అన్ని మోడల్స్ ఉన్నా కానీ ఇది క్వాలిటీ ఫైబర్ ఎక్కువ. క్వాలిటీ మెయిన్ ఫైబర్ థిక్నెస్ కానీ లోడర్కి ఎలా ఉన్న క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ వస్తుంది సార్. ఇది ట్యూబ్లెస్ టైర్ CA టైర్తో వస్తుంది. ఇప్పుడు దీని అడ్జస్ట్మెంట్ ఉన్నాయి సార్. సీట్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు లగేజ్ చేసుకోవచ్చు, ఇక్కడ సీట్ హోల్డ్ చేసేసుకొని ఇక్కడ లగేజ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో కూడా రివర్స్ మోడ్ వస్తుంది, USB ఆప్షన్ వస్తుంది, పవర్ మోడ్ 1 2 3 మోడ్ వస్తుంది. అంటే స్పీడ్ మోడ్ని బట్టి ఆఫర్ చేయొచ్చు. USB వస్తుంది, రివర్స్ వస్తుందండి, రిమోట్ లాక్ వస్తుంది, సెంట్రల్ లాకింగ్ అనమాట, యాంటీ టెఫ్ట్ లాకింగ్ వస్తుంది. ఇది ఫ్రంట్ 12 inch వస్తుంది, బ్యాక్ 10 inch మోటార్ వస్తుంది. ఫ్రంట్ 12 inch వస్తుందండి, బ్యాక్ 10 inch. లగేజ్కి వచ్చేటప్పుడు 12 ఉండాలి సార్ కంపల్సరీ. హైట్ బేస్ చేసుకున్న లగేజ్కి ఏంటంటే వెహికల్ కిందకి దిగిపోకుండా ఉంటుంది. ఇది జీలియోలో లగేజ్ మోడల్ సార్. దీని డిక్కీ ప్లేస్ కూడా వస్తుంది, చార్జర్తో పెట్టుకోవడానికి. ఇది డిక్కీ ప్లేస్ వస్తుంది జస్ట్ చార్జర్ కోసం కానీ ఏదైనా చిన్న ఏదైనా పెట్టుకోవడానికి. ఇది కూడా ఏంటంటే మన పెట్రోల్ వెహికల్లో ఏ లైటింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో సేమ్ అదే లుక్లోనే వస్తుంది సార్ లైటింగ్ అనేది. అన్ రిజిస్ట్రేషన్కి వచ్చేటప్పుడు చాలా వెహికల్ ఏంటంటే లైటింగ్ అనేది చాలా డెల్ వస్తుంది. వీటిల్లో మాత్రం మెయిన్ లైటింగ్ ఎఫెక్ట్, లైటింగ్ అనేది మోస్ట్. ఇది రైతులకి కానీ పాల వ్యాపారం చేసే వాళ్ళకి, ఏదైనా పచారీ సరుకులు చేసే వాళ్ళకి, ఇది లగేజ్ ప్లేస్కి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ లగేజ్కి మెయిన్. మీరు ఎంత లోడ్ అయినా 200 kg విత్ పర్సన్తో 70 kilometers పక్కా వస్తుంది వితౌట్ రిజిస్ట్రేషన్, 45 స్పీడ్తో సార్. ఇది జీలియోలో ఎక్స్మ్యాన్ అండి. ఇది ఎక్స్మ్యాన్లో వచ్చేది మంచి స్పోర్ట్సీ లుక్ వస్తుంది. లేడీస్కి కానీ ఎవరైనా మంచి స్టైలిష్ లుక్ కావాలనుకున్న వాళ్ళు ఇది ఒక మోడల్. ఇది గ్రాఫెన్తో వస్తుంది, లిథియంతో వస్తుంది. ఇది 45 నాన్ రిజిస్ట్రేషన్, 45 స్పీడే పోతుంది సార్. దీనికి విండ్షీల్డ్ కూడా ఆఫర్ చేస్తారండి. లైట్ అనేది స్పోర్ట్స్ లుక్ వస్తుంది ఫ్రంట్.
ఇది 12 ఫ్రంట్ 12 ఇంచ్ టైర్ వస్తుందండి. డిస్క్ బ్రేక్ వస్తుంది, కానీ స్పోర్ట్స్ లుక్ అనమాట. ఇది విండ్ షీల్డ్ వచ్చేది. దీని లుక్ వైజ్ గా ఏంటంటే స్పోర్ట్స్ మోడల్ వస్తుంది ఫస్ట్. ఓకే, ఇది కూడా 7 అవర్ ఛార్జింగ్ గ్రాఫిన్ బ్యాటరీతో 70 కిలోమీటర్ వస్తుంది మైలేజ్ కూడా. ఇది 12 లీటర్స్ కెపాసిటీ వస్తుంది సీట్. దీనికి వచ్చేటప్పటికి ఎక్స్మ్యాన్ అండి ఇది మోడల్. ఇది హోలోగ్రామ్ కూడా ఏంటంటే మనకి మోనోగ్రామ్ వచ్చేటప్పుడు కూడా స్టైలిష్గా వస్తుంది. ఫ్రంట్ వైజర్ వస్తుందండి. దీని డిస్ప్లే కూడా అన్నిటికన్నా డిఫరెంట్ మోడల్ అండి. ఇప్పుడు మిగతా వచ్చే మోడల్ అన్నిటికీ కూడా ఇది డిఫరెంట్ మోడల్ వస్తుంది. ఓకే, డిస్ప్లే కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు ఇది అప్డేట్ మోడల్, కొంచెం అంటే రెగ్యులర్గా వచ్చే ఈవీలో వచ్చే మోడల్లా కాకుండా డిఫరెంట్గా వస్తుందండి. మనకి ఇదంతా మన బ్రాండ్ లోగోతో వస్తుంది, వోల్టేజ్ గట్ వస్తుంది, ఓడోమీటర్ వస్తుంది, పార్కింగ్ మోడ్, దీనికి రివర్స్ మోడ్ వస్తుంది, దీనికి రివర్స్ మోడ్ ఆప్షన్ వస్తుంది, ప్లస్ క్రూజ్ మోడల్ వస్తుంది. దీనికి స్విచ్చెస్ కానీ హ్యాండిల్ అంతా ఇది డిఫరెంట్ అండి. అంటే ఈ మీటర్ అనేది డిఫరెంట్ మోడల్లో వస్తుంది. పోటీగా వాడుకునే వాళ్ళకి మంచి స్టైలిష్గా కావాలనుకునే వాళ్ళకి ఇది నార్మల్. ఇది గ్రాఫెన్తో వస్తుంది, లిథియంతో వస్తుందండి. గ్రాఫెన్తో వచ్చేటప్పటికి 66,000 వస్తుందండి. లిథియంతో అనేటప్పటికి 63,000కి వస్తుంది. 70 కిలోమీటర్ వస్తుంది. గ్రాఫెన్తో 60 వోల్ట్స్, లిథియంతో 48 వోల్ట్స్ వస్తుంది. ఓకే, అప్పుడు అది లిథియం అంటే ఇంకా తక్కువ రేంజ్ వస్తుంది. మైలేజ్ అదే వస్తుంది. ఏహెచ్ మాత్రం 30 ఏహెచ్ వస్తుంది. ఓకే, ఇది జీలియోలో ఎక్స్మ్యాన్ 2.4 సార్. ఇందాక చూపించాం కదా ఎక్స్మ్యాన్, దానికి అప్డేట్ మోడల్ ఉంది. ఇది 12 ఇంచ్ మోటార్ వస్తుంది సార్. ఇది ఫ్రంట్ వీల్ బ్యాక్ వీల్ కూడా 12 ఇంచ్, టార్క్ కానీ హై స్పీడ్ వస్తుందండి. ఇది 45 స్పీడ్ వితౌట్ రిజిస్ట్రేషన్. ఇది గ్రాఫెన్తో వస్తుంది, లిథియంతో వస్తుంది. లిథియంతో వచ్చేటప్పటికి 60 వోల్ట్ 32 వస్తుంది. గ్రాఫెన్తో 70 to 32 వోల్ట్స్ వస్తుంది. ఇది మంచి స్పోర్ట్స్ మోడల్ వస్తుందండి. హెవీ వస్తుంది సార్. మొత్తం ఫైబర్ కానీ మొత్తం హెవీ మోడల్ వస్తుంది. దీనిలో వచ్చేటప్పటికి మన డిస్ప్లే మెయిన్ డిస్ప్లే కూడా ఏంటంటే ట్యాబ్ మోడల్. ట్యాబ్ ఫీచర్స్ రాదు కానీ ట్యాబ్ లాగా. ఇది ఓడోమీటర్ వస్తుంది. ఇది పార్కింగ్ మోడ్ వస్తుంది. ఇది వోల్టేజ్ జస్ట్ వోల్టేజ్ మోడల్ వస్తుంది. ఓకే, ఇది డిస్ప్లే అనేది దీంట్లో అట్రాక్షన్ ఉంది. దీనికి కూడా విండ్ వైజర్ వస్తుంది, కానీ మీటర్ జస్ట్ స్మాల్ స్పోర్టీ మోడల్లో ఇది ఒక మోడల్ వస్తుంది. ఇది ఫుల్ బాడీ కానీ అంత హెవీ మోడల్ వస్తుంది సార్. ఓకే, ఇది ఫైబర్ థిక్నెస్ కానీ 12 ఇంచ్ మోటార్ కానీ ఇది మొత్తం స్పోర్ట్గా వాడాలి, స్టైలిష్గా కావాలనుకునే వాడికి దీనికైతే చాలా తీసుకుంటుంది. స్పీడ్ ప్లేస్ కూడా బాగా ఎక్కువ వస్తుంది. దానికన్నా కొంచెం పెద్ద ప్లేస్ వస్తుంది సార్. డిక్కీ ప్లేస్ 18 లీటర్స్ వస్తుంది సార్. 45 స్పీడే. మైలేజ్ వచ్చేటప్పటికి 70 కిలోమీటర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో కూడా లిథియం ఇస్తారా? లిథియం కూడా ఆఫర్ చేస్తారు. లిథియం అయితే 60 వోల్ట్స్ వస్తుంది. గ్రాఫెన్ అయితే 72 వోల్ట్స్ వస్తుంది. మైలేజ్ మాత్రం సేమ్ 70 to 75 కిలోమీటర్. ఎందుకంటే 12 ఇంచ్ కాబట్టి మైలేజ్ రేంజ్ కూడా పెరుగుతుంది మనకి. దీంట్లో లైటింగ్ కానీ ఫ్రంట్ లుక్ మెయిన్ దీంట్లో వచ్చేటప్పటికి లుక్ వైజ్ అండి. ఈ మోడల్ వచ్చేటప్పటికి ఇంత హెవీ మోడల్ దీంట్లో రాదండి. ఇంత హెవీ లుక్ వచ్చేటప్పుడు దీని విండ్ వైజర్ కానీ దీనికి కూడా ఇందాక మీరు చూపించిన మోడల్లోనే రిమోట్ కి ఫీచర్స్ రిమోట్ కి కంపల్సరీ సార్. దేనికైనా వస్తుంది. దీనికే రివర్స్ వస్తుంది, క్రూజ్ మోడల్ వస్తుంది. మోడ్ కూడా ఏంటంటే దీనికి ఆటోమేటిక్ రన్నింగ్ మోడ్ మార్చుకోవచ్చు. మనం ఇక్కడ మనకి స్విచ్ ఆపరేటింగ్ కాదు, దీంట్లోనే పుష్ బటన్లోనే మోడ్ ఆపరేటింగ్ వస్తుంది. ఓకే, ఇది జీలియోలో గ్రేసీ ప్రోజర్ ఉన్నట్లో ప్రీమియం వెహికల్. ప్రీమియంలో ఏంటంటే వింటేజ్ మోడల్ అనమాట. ఇది ఏంటంటే స్టైలిష్, మంచి స్టైలిష్ లుక్ వస్తుంది. లేడీస్కే కానీ ఎవరైనా స్టైలిష్గా వాడేవాళ్ళు ఈక్వల్ టు వెస్పా లుక్లో షేప్ మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా 12 ఇంచ్ మోటార్, డిస్క్ బ్రేక్ వస్తుందండి ఫ్రంట్. దీనికి 75 కిలోమీటర్ వస్తుంది. ఇది గ్రాఫెన్తో వస్తుంది, లిథియంతో కూడా వస్తుంది. దీని డిస్ప్లే కానీ దీని అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది స్టైలిష్ మోడల్ అంటే మొత్తం ఫైబర్ రాదు, మొత్తం అంటే పీవీసీ మెటీరియల్ ఎక్కడ రాదు. కలర్ మోడ్తో మొత్తం ఇదంతా స్టైలిష్గా వస్తుంది. మొత్తం విత్ కలర్ బ్యాక్ అండ్ వచ్చే పార్ట్స్ కూడా కలర్తోనే వస్తుంది. ఇది సిస్టమ్ కూడా బటన్ సిస్టమ్ అంటే మన యాక్టివా లాగా సీట్ బటన్ పుషింగ్ కానీ ఇక్కడ ఏంటంటే అన్నిటికీ కీ ఇక్కడ ఆపరేటింగ్ వస్తుంది. ఇది ఏంటంటే వీటిలాగా ఇక్కడ సీట్ ఓపెనింగ్ మాత్రం ఇక్కడే వస్తుంది. ఓకే, ఇది 15 లీటర్ కెపాసిటీ వస్తుంది. ఈ సైడ్ స్టాండ్ కూడా మెటల్ అల్యూమినియం ప్యూర్ అల్యూమినియంతో వస్తుంది. ఇది మీరు ఈక్వల్ టు పెట్రోల్ వెహికల్. ఇంకంతే పెట్రోల్ బండి అలా ఏ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారో అదే క్వాలిటీ. ఇది ప్రీమియం వెహికల్ సార్. జీలియోలో వచ్చేటప్పటికి ఇది ప్రీమియం వెహికల్. ఇది ప్రీమియంలో వచ్చేటప్పుడు అంటే మెయిన్ క్వాలిటీ ఫస్ట్. పెట్రోల్ వెహికల్ ఏ పికప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో ఏ మైలేజ్ ఎలా ఉంటుందో అదే ఉంటుంది. ఇది గ్రాఫెన్ అయితే 7 అవర్ ఛార్జింగ్ టైం పడుతుంది, 75 కిలోమీటర్ వస్తుంది. లిథియంతో అయినా కూడా 75 కిలోమీటర్, కానీ 5 అవర్ ఛార్జింగ్ టైం పడుతుంది. ఎంత ప్రైస్ సార్ ఇది? ఇది వచ్చేటప్పుడు 78,000 వస్తుంది. 78,000. ఇది గ్రాఫెన్ బ్యాటరీతో 78,000 అయితే వస్తుంది. లిథియం బ్యాటరీ అయితే ఒక 4,000 ఎక్స్ట్రా వస్తుంది. 82,000. ఓకే, కాకినాడ ప్రజలకి కాకినాడ కాజా లాంటి ఆఫర్ సార్. ఇది మన భారత్ అనేది మన ఓన్ బ్రాండ్ అండి. ఇది ప్రస్తుతానికి అయితే 39,999కి మనం ఇది ఆఫర్ చేయగలుగుతాం. ఇది వచ్చేటప్పటికి ట్యూబ్లెస్ టైరు, డిస్క్ బ్రేక్, యాంటీ టెప్ తలారం విత్ కలర్ డిస్ప్లేతో ఇది మనం అయితే ఆఫర్ చేయగలుగుతాం. 5 బ్యాటరీలు గ్రాఫెన్ బ్యాటరీతో 70 కిలోమీటర్ వస్తుంది మైలేజ్. 1 year వారంటీతో మనం అయితే ఆఫర్ చేస్తున్నాం సార్. ఇది ప్రస్తుతానికి కొన్ని రోజులు మాత్రమే 39,999 రూపాయలకి మనం ఇది ప్రస్తుతానికి మనం ఆఫర్ చేస్తాం. గ్రాఫెన్ బ్యాటరీ 7 అవర్ ఛార్జింగ్ టైంతో 70 కిలోమీటర్లు వస్తాం. ఇది 45 స్పీడ్
అండర్ రిజిస్ట్రేషన్ లో స్పీడ్. ఈ 39,999 మాత్రం లిమిటెడ్ బెడ్. కాకినాడ ప్రజలు ఈ ఆఫర్ వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనుక్కునే టైంలో ఫైనాన్స్ సదుపాయం ఆఫర్? ఇది బజాజ్ ఫైనాన్స్ అండి, BFL ఫైనాన్స్ అయితే వస్తుంది. BFL ఫైనాన్స్ అయితే 15,000 10,000 డౌన్ పేమెంట్ సివిల్ బేస్ బట్టి మనం ఫైనాన్స్ అయితే ఆఫర్ చేయొచ్చు. సార్, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీరు ఎక్కడికైనా డెలివరీ ఇస్తారా సార్? సార్ ఎక్కడైనా ఇస్తాం సార్. ఇది ప్రస్తుతానికి అయితే ఈ ఆఫరు, ఈ వెహికల్ విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం మా షోరూంలో మా బ్రాంచ్లో అయితే మేమైతే ఈ ప్రైస్కి మేము కొన్ని రోజులు మాత్రం ఇదైతే మేము ప్రొవైడ్ చేయగలం. ఇంకా ఎక్కడైనా వేరే లొకేషన్ ఎక్కడైనా కూడా మేము ప్రొవైడ్ చేయగలం కన్ఫర్మ్. మరి ఆన్లైన్లో అమ్మిన తర్వాత సర్వీస్ ఎలా ఇస్తారు సార్? ఎక్కడైనా కూడా మా సర్వీస్ ఉంటుంది సార్. మా మనుషులు మా టెక్నీషియన్లే ఉన్నారు. మీరు ఎన్ని ఊరు ఎక్కడైనా ఏ జిల్లాకి వెళ్ళినా కూడా మా టెక్నీషియన్ అయితే మీకు దగ్గరగానే అవైలబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ బ్యాటరీ ప్యాక్ మీద ఎంత వారంటీ ఇస్తుంది? 1 year వస్తుంది సార్. బ్యాటరీ, మోటారు, కంట్రోలర్, చార్జర్ వీటికి 1 year ఆఫర్ చేస్తాము. బ్యాటరీ లైఫ్ వచ్చేటప్పుడు 2.5 years వస్తుంది. 2.5 year తర్వాత మార్చుకోవాలి. బ్యాటరీ కాస్ట్ 13,000 రూపాయలు అవుతుంది. మీరు 2.5-3 సంవత్సరాలు మన మెయింటెనెన్స్ని బట్టి పోతే 13,000 రూపాయలు తప్ప దీనికి వేరే ఎటువంటి ఖర్చు మాత్రం ఉండదు సార్. సార్, ఇప్పుడు కాకినాడ వరకు మీరు షోరూమ్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్ముతున్నాడు, దీని సర్వీస్ ఎక్కడ ఆఫర్? దీని సర్వీస్ కూడా మన దగ్గరే సార్. ఇక్కడ ప్రస్తుతానికి ఇది సేల్ అండి. మన సర్వీస్ కూడా పక్కనే ఉంటుంది సార్. ఇక్కడ వెహికల్స్ ఇక్కడ సర్వీస్ ఇక్కడే సార్. మన సర్వీస్ అంతా ఇక్కడ ప్రొవైడ్ చేయగలుగుతాం. స్పేర్స్ కూడా ఇక్కడ? స్పేస్ అని మన దగ్గర వస్తుంది సార్. A to Z మీరు ఈ వెహికల్ కాని బ్రాండ్ కూడా మన స్పేస్ కానీ సర్వీస్ కానీ మనం ఇవ్వగలం. ఈయన మా భానుగారు ఏంటంటే ఈయన తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి ప్లస్ ఉత్తరాంధ్ర మొత్తం ఈ సర్వీస్ మాత్రం ఈయన మాత్రం బాగా చేయగలరు. ఇక్కడ మా మారుతి ఏజెన్సీకి అయితే ప్రస్తుతానికి సర్వీస్ అయితే ఆయన అయితే మనం ప్రొవైడ్ చేయగలుగుతారు. మొత్తం స్పేర్సే కానీ సర్వీసే కానీ ఎనీ వెహికల్, ఇది మన జిగిలియో కాదు మన భారత్ కాదు, ఏ బ్రాండ్ అయినా సరే ఆయన సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయగలరు. మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న తర్వాత ఫ్రీ సర్వీస్ ఎన్ని ఇస్తున్నారు? 2 ఫ్రీ సర్వీస్లు వస్తాయి సార్. 1 month ఒకటి, ఆఫ్టర్ 60 days వచ్చి 2 ఫ్రీ సర్వీస్లు వస్తాయి. ఇంకేదైనా ఉన్నా మన సర్వీస్ మీద రెగ్యులర్గా ఉన్న పెయిడ్ సర్వీస్ అనేది రెగ్యులర్ రొటేషన్. సార్, భాను గారు, మీరు కాకినాడ వరకు మెయిన్ టెక్నీషియన్ కింద ఉంటున్నారు. సో మీ బ్రాండ్ సంబంధించిన వెహికల్స్ సర్వీస్ చేస్తారు, ఇతర వెహికల్స్ కూడా చేస్తారు? మొత్తం అన్ని వెహికల్స్ చేస్తాం సార్. ఎక్కడికైనా బండి ఆగిపోతే అక్కడికి వెళ్ళి కూడా చేస్తారు? డోర్ సర్వీస్ కూడా ఉంటుంది. 20 years సప్లై చేయగలరు. మీరు ఇక్కడే కాదు, ఇంకేస్ మీరు బండి కొని లేకపోతే మీ ప్రాబ్లం వచ్చినా ఆయన విత్ 1 hour చేయగలరు. ఓకే సార్. సార్, ఇప్పుడు కాకినాడ పరిసర ప్రాంతాల్లో చూస్తే మీలాగా ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంచుమించుగా ఇదే ప్రైస్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అక్కడ కూడా దొరుకుతున్నాయి. మరి కస్టమర్ 6 షోరూమ్లు కాకుండా మీ దగ్గర ఎందుకు కొనుక్కోవాలి? సార్, దీని మంచి క్వశ్చన్ చెప్పారు సార్. దీన్ని నేను చెప్తాను. మనం ఇచ్చే ప్రైజ్ ఫస్ట్, మనం ఇచ్చే ప్రైజు, మనం ఇచ్చే క్వాలిటీ, మన సర్వీస్, అది ఎవరు అసలు ఎవరు ఇవ్వడానికి జరగదు. మనం ఇచ్చే సర్వీస్లో బట్టే మన కొన్ని షోరూంలో కొంతమంది డీలర్లు ఏంటంటే అప్రూవల్ రావాలా, వారంటీ ఎవరైనా ఇవ్వాలా, ఎవరైనా కంపెనీ చెప్పాలి. ఇక్కడ మనదే డెసిషన్, డీలర్దే కంపెనీ డెసిషన్. డీలర్ ఏం చెప్తే అది అక్కడ స్పాట్లోనే. ఇక్కడ మనకి ఏం అప్రూవల్ రావాలి, వారంటీ 10 రోజులు పడతాయి. మనం ఏది పోయినా, చార్జర్ పోయిందా స్పాట్ వెంటనే క్లోజ్ చేసేస్తాం మనం. ప్రైస్ నెక్స్ట్, ఈ ప్రైస్లో కానీ ఈ క్వాలిటీ, ఇప్పుడు కలర్ డిస్ప్లే ఉంది, CA టైర్ వస్తుంది, డిస్ప్లే వస్తుంది, ఈ గ్రాఫిన్ బ్యాటరీ 32 yearsతో, ఇలాంటివి వచ్చే డీటెయిల్స్ మనం ఏదైనా కూడా ఈ ప్రైస్తో మనం ఎవరు ఇవ్వలేరు. నెక్స్ట్ సర్వీస్ అండి. సర్వీస్ ఏంటంటే చూడండి, మీకు ఏదైనా 1 hour టైం ఇస్తాం. ఈ 1 hourలో మనం క్లోజ్ చేపిస్తాను. ఏ కంప్లైంట్ వచ్చినా కూడా, ఏది పోయినా కానీ 1 hourలో నేను చేపిస్తాను. మాదైతే విజయవాడలో 14 సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఒక షోరూమ్ రన్ అవుతుంది సార్. లాస్ట్ 1 month బ్యాక్ ఇది ఇక్కడ మనం కాకినాడలో కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ కాకినాడ, ఇది విజయవాడ అయితే మనకి ఎలాగైతే మాకు రెస్పాన్స్ ఇచ్చారో, కాకినాడ ప్రజలు కూడా మమ్మల్ని అదే రెస్పాన్స్గా మమ్మల్ని తీసుకుంటారని మేము. భారత్ వెహికల్స్కి ఏదైనా డీలర్షిప్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. చూసారుగా, ఇది మన కాకినాడలోని మారుతి ఏజెన్సీస్లో ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆఫర్ చేస్తున్నారు పూర్తి సమాచారం అండి. వీళ్ళు వచ్చి మనకి జీలో బ్రాండ్ నుంచి మల్టిపుల్ మోడల్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. వేల ఎలక్ట్రిక్ స్కూటర్స్, లిథియం బ్యాటరీ ప్యాక్స్ అండ్ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 55,000 రూపాయలకి లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేస్తున్నారు. 70 km రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే భారత్ కంపెనీ నుంచి కూడా వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 39,999 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి కాకినాడలోని మారుతి ఏజెన్సీస్ నుంచి ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అలానే ఈ నెంబర్ మనం డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ గన్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.